ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆయిల్‌లో మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కానీ, పిండి వంటలు చేస్తున్నప్పుడు కానీ ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఆయిల్‌లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పిండి వంటలు చేసుకున్నాం అనుకోండి, మనకు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా టమాటాలు ఎక్కువగా తొడుముల దగ్గర కుళ్ళిపోవటం, పాడైపోవటం అలా జరుగుతుందండి. ఇలా టమాటా అంతా కూడా పాడైపోతుంది. ముందుగా టమాటాలు తొడుముల దగ్గర స్టార్ట్ అవుతుంది మొత్తం కూడా. ఇలా టమాటాలన్నీ కుళ్ళిపోవటం జరుగుతుందండి. ఇలా తొడుముల దగ్గర మనం ఈ విధంగా ప్లాస్టర్ వేసేసి ఈ విధంగా చక్కగా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఎక్కువగా ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గైన జలుబైన ఈజీగా ఇంట్లోనే న్యాచురల్గా ఈ ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. చక్కగా తగ్గించుకోవచ్చు. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అయినా కూడా మనకి ఇలా దగ్గు జలుబు అనేది తగ్గదు కదండి. ఈ చిన్న ట్రిక్ ద్వారా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఒక తమలపాకు తీసుకొని 2 మిరియాలు అలానే ఒక ఎల్లిపాయ పెట్టేసుకొని బొగ్గను పెట్టేసుకొని ఇలా ఆ ఓటని మింగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి దగ్గు జలుబు అనేది తగ్గిపోతుందండి. నైట్ పడుకునే ముందు ఈ విధంగా చప్పరిస్తూ ఉంటే చక్కగా ఆ నస అనేది, గొంతులో నస అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇలా మన ఇంట్లో కారపూస రెడీ చేయాలనుకోండి, అప్పటికప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా చక్కగా మనకి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుందండి. మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా అల్లం అలానే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని తీసేసి ఆ వాటర్ వరకు మనం యూజ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. ఇలాగా 3 గ్లాసులు బియ్యం పిండికి నేను ఒక 1 గ్లాస్ వరకు శనగపిండి వేసేసుకున్నాను. ఇలా ఈ వాటర్ని నేను కలుపుకుంటూ చక్కగా ఇలా పిండిని అయితే ఇలా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ పిండిని చక్కగా పక్కన పెట్టేసేయాలని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా సన్నగా ఉన్నటువంటి మన చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, ఆ గిద్దెల్లో వేసేసి ఈ విధంగా ఈ పిండిని వేసామనుకోండి, చక్కగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తింటారండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా పిండి వంటలు చేసేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కానీ, కొద్దిగా ఒక చిటికెడు కానీ ఇలాగ ఆయిల్లో సాల్ట్ వేసామనుకోండి, ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి. అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అల్లం పేస్ట్ చక్కగా వడకట్టేసుకొని ఇలా కారపూస రెడీ చేసుకున్నామనుకోండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా చక్రాలు మనం వేసుకునేటప్పుడే ముందుగా ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 5, పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా పచ్చిమిర్చి పెట్టేసి పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. లోపల గాలాడక తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఎక్కువగా మనకి దీపావళి అయితే త్వరలో వస్తుంది కదండి. ఇలా దీపావళికి, కార్తీక మాసానికి ఈజీగా చేసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. పువ్వొత్తుల్ని ఈజీగా మన ఇంట్లోనే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగ ఒక జాలి కింద తీసేసుకొని పువ్వొత్తుల్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. దీనిలో కొద్దిగా కుంకుమ వాటర్ కలిపేసి ఒత్తులకి ఈ విధంగా కలర్ అయితే అప్లై చేశాను. ఇది కొద్దిగా ఆరిన తర్వాత ట్యాబ్లెట్ షీట్ని ఈ విధంగా కట్ చేసేసి ట్యాబ్లెట్ షీట్లో పై ఖర్చు లేకుండా ట్యాబ్లెట్ షీట్లో పెట్టేసి ఇలా ఎన్ని ఒత్తులైనా చక్కగా వెలిగించుకోవచ్చండి. ట్రై చేయండి. జాలి గిన్నె కాదండి, ఇలా జాలి గెరిటి కూడా ఉంటుంది కదండి, అంటే హోల్స్ ఉన్న గెరిటి తీసుకుని ఈ విధంగా పువ్వొత్తులనైనా రెడీ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పాలు, కాటన్ తీసుకొని జాలి గిన్నెతో అయినా చేసుకోవచ్చు. హోల్స్ ఉన్న గెరిటలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ గెరిటి పైన చక్కగా ఈ విధంగా ఒత్తులైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఈ విధంగా జాలి గిన్నె
ఇలా హోల్స్ అయితే ఉంటాయి కదండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో హోల్స్ ఉన్న గిన్నె పైన, అలానే హోల్స్ ఉన్న గెరిటిలో కూడా ఈ విధంగా పెట్టేసుకుని చక్కగా ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఫ్రీ టైంలో ఈ విధంగా ఒత్తులు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే కార్తీక మాసానికి కానీ అలానే దీపావళికి కానీ చక్కగా ఎన్ని ఒత్తులైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఈజీగా చక్కగా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకైనా ఒక్కసారి చూపించామంటే చాలండి, ఇలా ఎన్ని పువ్వొత్తులైనా వాళ్ళే రెడీ చేసేస్తారు. అంత చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మరి టిప్స్ మీకు నచ్చాయా? ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలన్నది కూడా ఇలా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టిప్స్ మీకు షేర్ చేస్తానండి. సో తప్పకుండా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.